విక్రమాదిత్య అయితే అద్దం ముందు రెడీ అవుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి పద్మావతి వస్తుంది. రాగానే ఏంటి సారు ఎందుకు ఇలా రెడీ అవుతున్నారు, ఎక్కడికైనా పోతారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ పద్మావతి నా ఫైల్ ఎక్కడ ఉందో చూడవా, ఇక్కడే పెట్టాను కనిపించడం లేదు అని చెప్పి విక్కీ అంటూ ఉంటాడు. ఇదిగోండి సారు ఇక్కడే ఉంది, ఎందుకు సారు ఇది అని చెప్పి పద్మావతి విక్కీని అడుగుతూ ఉంటుంది. దానికి విక్కీ అయితే ఈరోజు నేను ముందడుగు వేయబోతున్నాను పద్మావతి, మళ్ళీ నా జీవితాన్ని మళ్ళీ ముందు నుంచి మొదలు పెట్టబోతున్నాను. నువ్వు నాకు ఆల్ ద బెస్ట్ చెప్పు పద్మావతి, కింద నుండి పైకి మళ్ళీ రాబోతున్నాను, ఈ రోజు నుండే అది ప్రారంభిస్తాను అని చెప్పి విక్రమాదిత్య పద్మావతితో అంటూ ఉంటాడు. అది విని పద్మావతి అయితే సారు మీరు నలుగురికి మంచి చేసేవారు, మీకు అంతా మంచి జరుగుతుంది సారు, ఆల్ ద బెస్ట్ సారు, మీకు మంచి ఉద్యోగం వస్తుంది సారు, తప్పకుండా వస్తుంది సారు అని చెప్పి పద్మావతి విక్కీతో అంటూ ఉంటుంది. అది విని విక్రమాదిత్య అయితే నువ్వు నాకు ఆల్ ద బెస్ట్ చెప్పావు కదా, నాకు ఉద్యోగం వచ్చేసినట్టే పద్మావతి అని చెప్పి పద్మావతిని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టి సరే పద్మావతి నేను ఇక వెళ్ళి వస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని పద్మావతి అయితే సరే సారు, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, ఎలాగైనా సరే ఉద్యోగంతోనే తిరిగి రండి అని చెప్పి పద్మావతి అయితే ప్రేమతో విక్కీని ఉద్యోగానికి పంపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.